యొక్క వాక్యములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ రోజున చాలా మంది శోధనలో ఉన్నారు. నాకు చాలా మంది చెప్తున్న మాట ఏమిటి అయ్యా అంటే, దేవుడికి నేను ప్రార్థన చేశాను, దేవుడికి నేను మొరపెట్టాను, దేవుడికి నేను ఉపవాసం ఉన్నాను, ఉదయాన్నే లేచి 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను, వారం రోజులు ఉపవాసం ఉన్నాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను అనేక దినాల నుండి శోధనలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను, అనేక దినాల నుండి నేను అవమానాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను, అనేక దినాల నుండి నాలో ఉన్న చీకటి శక్తులు లయపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, అలాగనే అప్పులు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, మంచి వ్యక్తితో వివాహం జరగాలని ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, అలాగనే నా సేవ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాను, నా వ్యాపారం అభివృద్ధి చెందాలని, పాపంలో పడకుండా నీతిమంతుడిగా జీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, అనేక రకరకాలైన దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, ఆదివారం పూట ఆరాధనకు వెళ్తున్నాను, ఆదివారం పూట దేవుని స్తుతిస్తున్నాను, అయినప్పటికీ నా జీవితంలో మార్పు రావడం లేదు, నా జీవితంలో ఏ మేలు నేను చూడడం లేదు, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని నేను చూడడం లేదని చెప్పి ఈ రోజున చాలా మంది వేదన పడుతూ, దుఃఖపడుతూ, ఆందోళన పడుతూ ఉన్న జనులు ఎంతో మంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న ప్రకారముగా మన జీవితంలోకి శోధనలు ఎందుకు వస్తాయి, మన జీవితంలోకి శోధనలు వచ్చినప్పుడు మన శోధనలో నుండి ఎలా తప్పించుకోవాలి, శోధనలను మనం ఎలా జయించాలి, శోధనలు గుండా ప్రవేశించుకున్నట్లుగా మనం ఎలాగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది ఈ రోజున శోధనలు అనగా శ్రమలు, శోధనలు అనగా నిందలు, అవమానాలు, అపజయాలు, హింస, ఇలాగ రకరకాలైన వాటిని శోధనలను పిలుస్తారు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు శోధింపబడుతున్నావా? నీవెందుకు శోధింపబడుతున్నావు? అసలు నీకు ఎందుకు శోధనలు వస్తున్నాయి? అసలు శోధనలోకి వెళ్లకుండా మీరేం చేయాలి? శోధనలు రాకుండా ఏం చేయాలి? శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? శోధనలోని మనం ఎలా తప్పించుకోవాలనేది ఈ రోజున 1 by 1 చాలా చక్కగా దేవుని ఆత్మ ద్వారా నేను మీకు వివరిస్తాను. కాబట్టి మీరు యొక్క వాక్యాన్ని ఆఖరి వరకు కూడా వినాల్సిందిగా ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మనం వాక్యంలోకి వెళ్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనను ఎలా జయించాలి, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వాక్యాన్ని మనం చూసినప్పుడు, దేవుడి యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా మనం ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది శోధన అనేది ఏంటి అనేది తెలియదు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మీరు శోధింపబడుతున్నారేమో. ఒకవేళ ఆ శోధనను మీరు సహిస్తే మీరు ధన్యులు. మీరు ఆ శోధనకు ఒకవేళ మీరు నిలవబడినట్లయితే, ఆ శోధనను మీరు సహించి జయించినట్లయితే, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మీకు వాగ్దానం చేసినట్లుగా దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన ఎలా వస్తుంది అంటే చూడండి, దేవుడు కీడు వశమై శోధింపబడనేరడు. దేవుడు నిన్ను కీడు చేసి నిన్ను శోధించాలని దేవుడు ఎన్నడూ కూడా అనుకోడు. ఆయన ఎవరిని శోధింపడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను శోధించడు, పరిశోధిస్తాడు కానీ శోధించడు. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఒకవేళ మీరు శోధింపబడుతూ ఉండవచ్చు. కాబట్టి మీరు శోధింపబడుతున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని మీరు ఏమాత్రం కూడా అనకూడదు.
అసలు మీరు ఎందుకు శోధింపబడుతున్నారు అనే దానికి వాక్యంలో చెప్పబడినది, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. ఎందుకు మనం శోధింపబడుతున్నామంటే మన సొంత దురాశలు ఏవైతే ఉన్నాయో ఆ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వారమై మనం ఈ రోజున శోధింపబడుతున్నాం. నీవు ఈ రోజున శోధింపబడుతున్నాం అంటే ఏమిటి అర్థము? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. చూడండి, ఎప్పుడైతే మనిషికి దురాశ అనేది వస్తుందో, స్వకీయమైన దురాశ అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ దురాశ పాపమును కంటది, పాపము పరిపక్వముగా చెంది మరణమును కంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆశించవద్దని దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని మనం ఆశించినప్పుడు దురాశ అనేది మనకు కలుగుతుంది. ఉదాహరణకి నీ పొరుగువానిదేది కూడా నీవు ఆశించొద్దు అని దేవుడు చెప్పాడు. నీ పొరుగువాని భార్యని కానీ, నీ పొరుగువాని భర్తను కానీ, నీ పొరుగువాని బిడ్డలను కానీ, నీ పొరుగువారి ఆస్తిని కానీ, అంతస్తుని కానీ, పదవిని కానీ, వాళ్ళ చెట్టుకు ఉన్న చిన్న కాయ అయినా కానీ దేవుడు ఆశించొద్దు అన్నాడు. నీవెప్పుడైతే ఆశిస్తావో, శరీరాశ ఎప్పుడైతే నీలో కలుగుతుందో, నేత్రాశ ఎప్పుడైతే నీలో కలుగుతుందో అది దురాశగా మార్చబడి మరలు కొల్పబడిన వారమై ఏడవబడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కంటది. ఈ మరణము, ఈ పాపము, ఈ కీడు, ఈ శోధన అంతా కూడా మనం చేసుకున్న పాపాల నిమిత్తం, మనం చేసుకున్న అపరాధాల నిమిత్తం, మనం చేసుకున్న క్రియల మూలన మనం ఈ రోజున శోధింపబడతాం. అనారోగ్యం వచ్చింది అంటే ఆ దేవుడు నీకు పెట్టిన అనారోగ్యం కాదు. లేకపోతే ఈ రోజున మీరు ఏదైనా ఒక విషయంలో శోధింపబడుతున్నట్లయితే, ఏదైనా ఒక విషయంలో మీరు బాధింపబడుతున్నట్లయితే, ఏదైనా ఒక విషయంలో అరే ఎందుకు నాకు ఇలా జరుగుతుందని మీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడేదో మీకు చేశాడని కాదు, కానీ మనము చేసిన అపరాధముల నిమిత్తము మనము మరలు కొల్పబడిన వారమై కీడు విషయమై సాతానికి అవకాశం ఇచ్చి మనం శోధింపబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమనకూడదు, ఇప్పుడు ఒక వ్యక్తి తాగాడు, లివర్ పాడు చేసుకున్నాడు, కిడ్నీలు పాడు చేసుకున్నాడు, అవయవాలన్నీ పాడు చేసుకున్నాడు, షుగర్ వచ్చింది, రకరకాలైన క్యాన్సర్ అనే వ్యాధులు వచ్చినాయి, ఇలాగ రకరకాలైన వ్యాధులు వచ్చినాయి. దీనికి కారణం ఎవరు? దేవుడా? దేవుడు ఏమాత్రం కానే కాదు. దేవుడు నీకు తాగమని చెప్పలేదు కదా, దేవుడు నిన్ను పాపం చేయమని చెప్పలేదు కదా, దేవుడు నీకు తాగుపోతుగా ఉండు అని దేవుడు చెప్పలేదు కదా. అప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు దానికి గల కారణం ఎవరో? దేవుడు కాదు, మనమే. మనము చేసిన అపరాధముల మూలాన మనకు కలిగిన దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కన్ను. కాబట్టి శోధన వచ్చినప్పుడు ఈ శోధన దేవుడు నాకు ఇచ్చాడు, ఈ శోధన దేవుడు నాకు కలుగు చేశాడు, ఈ శోధన ద్వారా నేను పీడింపబడుతున్నాను. ఈ రోజున చాలా మంది చెప్పేది అదే. అయ్యా నేను శోధింపబడుతున్నాను, ఈ శోధన నేను సహించలేకపోతున్నాను, ఈ బాధలు, ఈ వేదనలు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఏం చెయ్యాలి అని చెప్పి చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోధన సహిస్తున్నా నీవు ధన్యుడు. శోధన అనేది ఎందుకు వస్తుంది అనేది మరొక విషయాన్ని నేను మీకు తెలియపరిచి మరింత వాక్యంలోకి మనం ముందుకు వెళ్దాం. చూడండి, శోధన ఎందుకు వస్తుంది అనేది నేను మీకు తెలియపరుస్తాను. చూడండి ప్రియమైన దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసుకున్నట్లయితే ఒక అద్భుతమైన విషయం రాయబడి ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. ధనవంతులకు ఆపేక్షించు వారి శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనవంతులకు ఆపేక్షించు వారు ఎక్కడ పడుతున్నారు? నేను ధనవంతుని అయిపోవాలి, నాకు ఆస్తి అంతస్తులు కావాలి అని ఎవరైతే వెండి బంగారాల కోసం పరిగెడుతున్నారో, డబ్బు కోసం ఎవరైతే ఆశిస్తున్నారో, ధనం అని చెప్పేసి మూలుగుతూ డబ్బు కోసం ఎవరైతే అక్రమైన మార్గాల్లో వెళ్తున్నారో, అనేక రకరకాలైన పాపపు మార్గాల్లో వెళ్తున్నారు,
ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలో పడుతున్నారు, ఉరిలో పడుతున్నారు, అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుతున్నారు, నష్టములో నాశనములో ముంచివేయబడుతున్నారు. ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలము. శోధన, ఉరి, అవివేక యుక్తములు, హానికరమైన అనేక దురాశలు, నష్టము, నాశనము, కీడు, దీనంతటి కూడా గల కారణం ఏంటి అంటే, కారణం నానా బాధలు కలుగుతున్న దానికి గల కారణం ఏంటి అంటే ధనవంతులగుటకు ఆపేక్షించడం. నా ప్రియమైన దేవుని పట్ల ఈ రోజున చాలా మంది ఆర్థిక పరమైన నేరాలు చేసి వాళ్ళకి వాళ్ళు ఉరి తెచ్చుకుంటున్నారు. ఫైనాన్షియల్ గా దేవుడు సన్నిధానంలో ధనవంతులు అవ్వాలి, డబ్బు కావాలి అని దొంగతనాలకి పాల్పడే వాళ్ళు ఉన్నారు. నాకు వెంటనే డబ్బు కావాలని చెప్పి మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. నాకు డబ్బు కావాలని చెప్పి అక్రమమైన వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు డబ్బు కావాలి అని చెప్పేసి అనేకమైన విషయాల్లో ప్రియమైన దేవుని పట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్ళి అబద్ధాలు చెప్పి మోసం చేసి ధనం సంపాదించాలని చెప్పేసి ధనాపేక్ష కలిగి ఈ రోజున చాలా మంది డబ్బు కోసం అనేకమైన పాపపు క్రియలు చేస్తారు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి అని చెప్పి చాలా మంది తమ శరీరాలను పాపాలకు అప్పచెప్తున్నారు. ఇదిగో నీవు పాపం చేస్తే, ఇదిగో నీవు నాకు ఆనందాన్ని కలుగు చేస్తే నేను నీకు ఇంత డబ్బు ఇస్తానని చెప్పి అవతల వ్యక్తి చెప్పినప్పుడు మనిషిలో ఉన్న ధనాపేక్ష కలగడం మూలన, మనిషికి ధనాపేక్ష కలగడం మూలన ఆ వ్యక్తి చెప్పిన దానికి ఒప్పుకొని తమ శరీరాలను అపవిత్రం చేసుకొని వ్యభిచారం చేస్తూ ఉద్యోగాలు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది, వ్యభిచారం చేస్తూ ప్రమోషన్లు పొందుకుంటున్న వారు ఎంతమంది, వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది, వ్యభిచారాన్ని వృత్తిగా మార్చుకొని ఈ రోజున అనేక మంది ధనాపేక్ష కలిగి శోధనలు, లేనిపోని శోధనలు తెచ్చుకుంటున్నారు. దేవుడి యొక్క వాక్యం చెబుతున్నది, ఇదిగో నీవు ఉరిలో పడుతున్నావు, ఇదిగో నువ్వు నాశనంలో పడుతున్నావు, ఇదిగో నీవు అనేకమైన శోధనలో పడుతున్నావు, ఇదిగో నీవు అనేకమైన నాశనమైన నష్టాల్లో కూరుకుపోతున్నావు. ఈరోజు నీకు ఎందుకు నష్టం కలుగుతుంది? ఈరోజు ఎందుకు నీకు నాశనం వచ్చింది? ఎందుకు నీకు ఈ రోజున నానా విధమైన బాధలు కలిగినాయి? ఎందుకు ఈ రోజున మీకు అనేకమైన శ్రమలు వచ్చాయి? ఎందుకు ఈ రోజున అనేకమైన కీడులు కలుగుతున్నాయి? ఎందుకు ఈ రోజున మీరు అనేకమైన వేదనలతో, బాధలతో కృంగిపోతున్నారు? ఎందుకు ఈ రోజున మీరు ఉరిలో చిక్కుకున్నారు? ఎందుకు ఈ రోజున నాశనమైన కోపంలో ఇరుక్కుపోయారు? దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష. ధనవంతులు అయిపోవాలి, గొప్ప వాళ్ళు అయిపోవాలి, డబ్బు రావాలి, దేవుడు ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. కానీ ధనవంతులు అవ్వాలని దుర్వ్యాపారం చేస్తూ, దేవుడికి ఇష్టం లేని వృత్తులు, పనులు చేస్తూ, దేవుడికి అయిష్టమైన కార్యకలాపాలు చేస్తుంటే దేవుడు నిన్ను ఏమాత్రం కూడా ఆశీర్వదించడు, దేవుడు నిన్ను ఏమాత్రం కూడా దీవించడు. దాని మూలాన అనేకమైన శోధనలు ఈ రోజున మీకు కలుగుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు అనేక శోధనలో, అనేక బాధల్లో, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ శోధనలన్నీ దేవుడి దగ్గర నుండి వచ్చినవి కాదు, మన సొంత సుకృత అపరాధం వలన ఇవన్నీ కూడా కలిగి. సో శోధనలు కలగడానికి గల కారణం ఏంటి అంటే, మనకు కలిగిన అపవిత్రమైన ఆలోచనల మూలన దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కంటదని ఒక వాక్యం చదువుకున్నాం. ధనవంతులకు ఆపేక్షించే వారు నానా విధమైన శోధనలో పడతారని, నానా విధమైన బాధల్లో పడతారని మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరొక మాటను కూడా నేను మీకు తెలియపరుస్తాను. అది ఏమిటి అనేది దేవుడి యొక్క వాక్యంలో నుండి ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు.
అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుచే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా మనకి సంభవింపదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కలిగే శోధనే మనకు వచ్చింది, దానికి తప్ప వేరేదేది కూడా లేదు. మనం సహించగలిగే కంటే కూడా ఎక్కువగా దేవుడు మనలను ఏనాడు కూడా శోధింపబడనీయడు. ఈ రోజున మన జీవితంలో అనేక శోధనలు ఉన్నాయి. అదంతా కూడా మనం మనం ఎంత ఓర్చుకోగలుగుతాము, మనం ఎంత తట్టుకోగలుగుతాము, మనం ఎంత మొయ్యగలుగుతాము, ఎంత మనము భుజాల మీద భరించగలుగుతాము, ఎంత మనము తట్టుకోగలుగుతాము, అంతకు మించి దేవుడు ఎక్కువ మనల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహించడానికి కావలసిన అలాగే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా నీవు సహించగలగడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. అలాగే తప్పించుకునే మార్గమును కూడా దేవుడు కలుగు చేస్తాడు. ఈ రోజున మీరు శోధనలో పడ్డారండి, అప్పుల్లో పడ్డారు, ఎలా బయటపడాలి దేవుడు అందులోని బయటికి తీసుకొచ్చే మార్గాన్ని మీకు చెప్తాడు. అనారోగ్యం వచ్చింది, ఇందులోని ఎలా బయటపడాలి దేవుడు దాన్ని మనకు తెలియపరుస్తాడు. దాన్ని సహించగలగడానికి కావలసిన బలాన్ని దేవుడు మనకిస్తాడు. అలాగే దాంట్లో నుండి మనం ఎలా బయటపడాలో కూడా శోధనతో పాటు దేవుడు సహించడానికి శక్తినిచ్చి దానిలో నుండి మనం తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు తెలియపరుస్తాడు. దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన విషయాలు ఏమిటి అంటే, సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను శోధింపబడనీయడు. సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడని. మనం సహించగలుగుతాం, అలాగే అందులో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎలాగా దేవుడు తప్పిస్తాడు అనేది కూడా ఈ రోజున వాక్యంలో నుండి మనం చూద్దాం. చూడండి దేవుడి యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి ప్రియమైన దేవుని పట్ల ఏమని రాయబడిందో మనం చూద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వచనాన్ని నేను మీకు తెలియపరుస్తాను దేవుడి యొక్క వాక్యంలో నుండి. చూడండి ప్రియమైన దేవుని పట్ల మనం ఎలాగా ఆ యొక్క శోధన అనేది ఏదైతే ఉందో ఆ శోధనలో నుండి మనము ఎలా బయటికి రావాలి, ఆ శోధనలో నుండి మనం ఎలా తప్పించుకోగలుగుతాం అనేది కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. మార్కు సువార్త 14:38 వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పారు యేసు ప్రభువు. అలాగే మత్తయి సువార్త 6:13 వచనంలో, మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించు. మనము శోధనలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధముగా ఉంది కానీ శరీరం బలహీనముగా ఉన్నది. మనము శోధనలోకి వెళ్ళకూడదు అంటే మెలకువ కలిగి ఈ రోజు నుండే మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మీరు శోధనలోకి వెళ్ళకూడదు అంటే మీరేం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. వి హ్యావ్ టు ప్రే ఎవ్రీడే 3కి 4కి 5కి లేచి మధ్యాహ్నం పూట సాయంత్రం పూట దేవుడికి ప్రార్థన చేయాలి. అయ్యా మేము శోధనలోకి వెళ్ళకూడదు, అయ్యా మేము కీళ్ళలోకి వెళ్ళకూడదు, మమ్మల్ని ఆ కీళ్ళలో నుండి ఆ శోధన నుండి మమ్మల్ని తప్పించు, ఆ కరువు నుండి తప్పించు, అప్పుల నుండి తప్పించు, మరణం నుండి తప్పించు, రోగం నుండి తప్పించు, యాక్సిడెంట్స్ నుండి తప్పించు, అనారోగ్యం నుండి తప్పించు. అయా తండ్రి కుటుంబ పరిస్థితుల్లో రాబోతున్న శోధన నుండి తప్పించు, ఆర్థిక పరంగా రాబోతున్న అయా తండ్రి ప్రతి విధమైన శోధన నుండి తప్పించు అని మనం ఏం చేయాలట? దేవుడికి ప్రార్థన చేయాలి అంట. మనము శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి మనం దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నీవు ఈ రోజున మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నావా? దుష్టు నుండి కీడు నుండి తప్పించు ప్రభువా, మేము శోధనలోకి వెళ్ళకూడదు ప్రభువా అని దేవుడికి మెలకువ కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరుడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవా
మెలకు కలిగి ప్రార్థన చేయడం మాకు నేర్పించని దేవుణ్ణి అడగండి. ఎప్పుడైతే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేస్తావో దేవుడు శోధన సహించడానికి శక్తిని నీకు ఇస్తాడు. ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీ కళ్ళ ముందు పెడతాడు. ఎటు వెళ్ళని పరిస్థితిలో ఉన్నావు, కానీ మీరు వెళ్ళడానికి ఒక దారి ఉంది, అది చాలా ఈజీ, అది మీకు కనపడట్లా. ఆ మార్గం ఏంటనేది దేవుడు తెలియపరచాలి. ఏదో ఒక సమస్యలో మీరు ఇరుక్కుపోయారు, కోర్టు ప్రాబ్లమ్స్ లోనో, పోలీస్ స్టేషన్ కేసులోనో, లేకపోతే మీకు సంబంధించిన వారు జైల్లో ఉండొచ్చు. అసలు ఏదో ఒక భయంకరమైన నేరం అనే అపరాధం అనే దాంట్లో మీరు ఇరుక్కున్నారు, లేకపోతే అనారోగ్యం అని, లేకపోతే ఏదో ఒక విషయంలో మీరు ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగా అసలు ఏం చేయాలి ఏంటని మీకు తెలియట్లేదు. కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలుగు కలిగి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ శోధనలోని మేము తప్పించబడాలని దేవుణ్ణి అడిగినప్పుడు, ఆ శోధనలోని దేవుడు మనల్ని తప్పించడమే కాకుండా ఆ శోధనలోకి మనం ప్రవేశించుకున్నట్లు దేవుడు మనల్ని కాపాడుతాడు. మరొక మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది, రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది, రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు ఎంత బలముగా ఉంటాయంటే అంత బలముగా ఉంటాయి. రాబో శోధన కాలం అందులోకి ప్రవేశించకున్నట్లుగా నజరేయుడైన యేసు ప్రభువారు నిన్ను కాపాడి నిన్ను రక్షించి ఆయన కృప అనేది నీ పైన ఉంచబోతున్నాడు. కాక మరొక మాటని నేను మీకు బయలుపరుస్తానికి ఇష్టపడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1:6-7 వచనంలో, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతంలో కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. కొంత టైం మీకు బాధ వేదన కలిగిద్ది. అయితే నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. చూడండి, బంగారాన్ని అగ్ని కొలిమిలో కాలుస్తారు. అలాగే దేవుడు కూడా అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనలో ఉన్నప్పుడు ఆ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు మహిమ ఘనత కలుటకు కారణము. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నట్లుగా శోధింపబడిన మీదట నీవు సువర్ణముగా మార్చబడుతున్న వాక్యం రాయబడిన ప్రకారముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమును బట్టి నానా విధమైన శోధనల వలన ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలగవచ్చును. కానీ నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్షకై నిలిచినదైనట్లుగా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ యొక్క శోధనల కాలంలో, ఈ పరీక్ష సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది శోధిస్తాడు. మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను ఒకవేళ పరీక్ష చేయవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయంలో, కుటుంబపరమైన విషయంలో దేవుడి యొద్ద నుండి ఒక మాట నీ దగ్గరికి రాకపోయి ఉండవచ్చు. నీ ప్రార్థనకు ఉత్తరం రాకపోయి ఉండవచ్చు. ఒక వాక్కు కూడా నీ దగ్గరికి రాకపోయి ఉండవచ్చు. నీ దగ్గర ఉన్నదంతా పోయి ఉండవచ్చు. నీకంటూ ఎవరు లేకుండా ఉండవచ్చు. నీ ఒక్కడివే మిగిలి ఉండవచ్చు. పరీక్ష, భయంకరమైన శోధన, భయంకరమైన టెస్ట్ లో ఈ రోజున మీరు ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువర్ణాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేసి దాని కొలిమిలో కాల్చుతున్నట్లుగా ఈ రోజున నీ విశ్వాసం అనేది దేవుడు అగ్ని చేత కాల్చుతున్నాడేమో. ఎందుకు? నశించిపోతున్న సువర్ణము అద్భుతమైన బంగారు ఆభరణముగా మార్చబడ్డానికి అగ్ని కొలిమిలో అది వేస్తారు. నిన్ను కూడా దేవుడు తీసుకెళ్లి అగ్నిలో వేశాడు. శోధనలనే పరీక్షలే అగ్నిలోని వేయబడ్డావు. కాల్చబడుతున్నావు. నీవు ఎంత కాల్చబడుతున్నావో, నీవు ఎంత ఓర్చుకుంటున్నావో, ఎన్ని శోధనలు, ఎన్ని వలయాలు, ఎన్ని ఇబ్బందులు ఈ రోజు నీకు కలుగుతున్నాయో అంతకంతకు ఒక అద్భుతమైన వ్యక్తిగా నీవు చేయబడుతున్నావు. ఒక అద్భుతమైన ఒక పవర్ ఉమెన్ గా, ఒక పవర్ మ్యాన్ గా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. నీకు ఇన్ని శోధనలు కలుగుతున్నాయి, అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు ఒక ఆభరణముగా. దేవుడు యొక్క వాగ్దానం రాయబడి, ఇదిగో నేను ముద్ర ఉంగరముగా చేస్తాను అంటున్నాడు. ఉంగరం తయారు చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లి అగ్ని కొలిమిలో వేసి దానిని
విరగొట్టి నలకొట్టి దాన్ని అతికించి దాన్ని అద్భుతమైన రూపకల్పన చెయ్యాలి. అప్పుడే అది ఒక ముద్ర ఉంగరముగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ముద్ర ఉంగరముగా చెయ్యాలి అంటే మొట్టమొదటిగా నువ్వు కాల్చబడాలి. నీ విశ్వాసం పరీక్ష చేయబడుతుంది. ఈ రోజున చాలా మంది ఈ విశ్వాస పరీక్షకు నిలబడలేకపోతున్నారు. ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నారు. దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, దేవుణ్ణి వదిలేసి పారిపోతున్నారు, దేవుడి మీద నిందలు వేస్తున్నారు. దేవుడు నాకు అవసరం లేదు, ఇక నేను ఓర్చుకోలేను, ఇక నాకు వద్దు, దేవుణ్ణి వదిలేసేసి ఈ లోకం వెంబడి వెళ్తున్నారు, విగ్రహాల వెంబడి వెళ్తున్నారు, జాతకాలు చెప్పే వాళ్ళ వెంబడి వెళ్తున్నారు, ఈ లోక సంబంధమైన అనేకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు. ఈ రోజున నీకు పరీక్ష వచ్చింది, నువ్వు పాస్ అవ్వాలి కదా, ఈ పరీక్షలో మీరు నిలవబడాలి కదా, ఈ పరీక్షలో మీరు నిలవబడి జయించాలి కదా. మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు కదా. సహించే శోధన తప్ప మీరు సహించలేనంతటి కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా పరిశోధన చేయట్లేదు కదా. ఆ శోధన వచ్చింది, ఆ శోధనలో నుండి బయటపడే మార్గాన్ని కూడా దేవుడు మీకు తెలియపరుస్తుంది. అందులో నుండి మీరు బయటికి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని కూడా మీకు ఏర్పాటు చేశాడు. దయచేసి దేవుణ్ణి తిట్టవద్దు, దయచేసి దేవుణ్ణి దూషించవద్దు, దయచేసి దేవుడి మీద నిందలు వేయవద్దు, దయచేసి దేవుడి యొక్క నామాన్ని అవమానపరచవద్దు. మీ అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ రోజున ఏదో ఒక శోధన మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు, ఏదైనా ఒక మరణం సంభవించి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ఒక చెరసాల సంభవించి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన రోగం రాచి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన శోధన వచ్చి ఉండవచ్చు. కానీ దిగులు పడవద్దు, దేవుడు ఆ చెరసాల పునాదులను బద్దలు కొట్టగలడు. ఆ మరణాన్ని జీవంగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఒక ముద్ర ఉంగరంగా చేయాలని. భయపడవద్దు, దిగులు పడవద్దు, వేదన పడవద్దు, దుఃఖపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉండి, నీవు వెళ్ళవలసిన ప్రతి మార్గంలో ఆయన నీకు తోడుగా ఉండి, ఆయన నీకు సహాయం చేసి, ఆయన నిన్ను ఆశీర్వదించి, ఆయన కృపలో నిన్ను భద్రపరిచి నడిపిస్తాడు. కావున ఈ రోజున దేవుడి యొక్క మాటలను మీరు అద్భుతంగా విన్నారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆదివారం నా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియపరిచాడు. శోధనను జయించడం ఎలా, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్. శోధనలు ఎందుకు వస్తాయి? మనం చేసిన అపరాధాల వల్ల మనకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు కానీ శోధించడు. మనుషులు కలుగు ధనాపేక్ష మూలాన, దురాశ మూలాన అనేక శోధనలు మనం కొని తెచ్చుకుంటున్నాం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇదిగో నీవు ఉన్న శోధనలో నిన్ను తప్పిస్తాను, నీ పాపాలు నేను క్షమిస్తాను, నీవున్న అతిక్రమంలో నుండి నేను నిన్ను బయటకు తీసుకొస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు ఒకవేళ నిన్ను పరీక్ష చేస్తున్నట్లయితే ఆ పరీక్షలో నువ్వు నిలవబడాలి. నీ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని వదిలేసి విశ్వాస భ్రష్టులుగా మార్చబడుకోకుండా దేవుడి యొక్క వాక్యంలో బలముగా నిలవబడి ఆయన ఆత్మతో నింపబడి ముందుకు వెళ్లాల్సిన అవసరత ఈ రోజున మనకున్నదని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో విత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. కన్నులు మూసుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అందరూ కూడా విత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుద్దాం. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని గణపరుద్దాం. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని స్తుతిద్దాం. యేసు ప్రభు వారి యొక్క నామాన్ని స్తుతిద్దాం. దేవుడికి స్తోత్రం తెలియపరుద్దాం. దేవుడి యొక్క నామాన్ని గణపరుద్దాం. దేవుడికి స్తోత్రాలు తెలియపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడి, దేవుడు మనతో మాట్లాడి, ఆయన కృపా కనిక్రమంలో ఎల్లవేళలా నిత్యం నిరంతరం మనకు తోడుగా ఉండి మనలను ముందుండి నడిపిస్తున్నాడు.
అందును బట్టి దేవుడికి హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, అయ్యా నేను ఉన్న శోధనలో నన్ను తప్పించండి అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నేను ఉన్న శోధనలో నన్ను తప్పించండి. యేసయ్యా నేను ఉన్న పాపంలో నన్ను తప్పించండి. యేసయ్యా నేను